హాయ్ అండి, సింపుల్గా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఆలూ బీన్స్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాము. ఇది రోటీకి, రైస్లోకి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక కడాయి తీసుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగేసి వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవుతుంటేనే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వడం కోసం ఒక 5 మినిట్స్ అలాగా టైం పడుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మంచిగా చక్కగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆలూని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని కూడా అందులో వేసుకోవాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆలు ఉడకడం కోసం కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టుకొని ఆలు ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన ఆలూని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆలు అంతా పూర్తిగా ఉడికిపోయి మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. బీన్స్ బాగా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఈ బీన్స్ అంతా కూడా ఆలులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి బీన్స్ మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ బీన్స్ ఆలు అంతా కూడా మంచిగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ బీన్స్ అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం ఫైన్గా కట్ చేసుకున్నాం కాబట్టి బీన్స్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. మళ్ళీ మనం బీన్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పూర్తిగా కారం వేయకుండా పచ్చిమిర్చితో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందంటే మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగే మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన కర్రీని మూత తీసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.